హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ తందు. ఇవాళ క్లాస్లో పాస్ట్ పర్ఫెక్ట్ ప్రోగ్రెసివ్ టెన్స్ గురించి తెలుసుకుందాం. ప్రోగ్రెసివ్ అన్నా కంటిన్యూస్ అన్నా రెండు ఒకటే. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అన్నా పాస్ట్ పర్ఫెక్ట్ ప్రోగ్రెసివ్ టెన్స్ అన్నా అంతా ఒకటే. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ ప్రోగ్రెసివ్ టెన్స్ని ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఎందుకు ఉపయోగిస్తారు అని అంటే, ప్రెజెంట్ ఇప్పుడు మనం ఉన్నాం, పాస్ట్ గురించి మాట్లాడుతున్నాం. పాస్ట్లో రన్ అవుతూ ఉన్నటువంటి వాక్యం గురించి మాట్లాడతామన్నమాట. ఏదైనా ఒక పని పాస్ట్లో జరిగింది, ఆ పని అనేది రన్ అవుతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంకా ఆడుతూ ఉంటిని, నేను ఇంకా తింటూ ఉంటిని, నేను ఇంకా పడుకుంటూ ఉంటిని, ఇంకా నేను డ్రైవింగ్ చేస్తూ ఉంటిని, నేను ఇంకా సినిమా చూస్తూ ఉంటిని అని అంటుంటారు కదా. అంటే ప్రెజెంట్లో ఉంటూ పాస్ట్ గురించి మాట్లాడతాం. ఆ పాస్ట్లోనూ ఆ పని అనేది రన్ అవుతూ ఉండాలి. కంటిన్యూస్ అంటే అదే కదా అర్థము, ప్రోగ్రెసివ్ అంటే అదే కదా అర్థము. కంటిన్యూ అవుతున్న పని, రన్ అవుతూ ఉన్నటువంటి పని అని అర్థము. అర్థమైందా? పాస్ట్లో నిర్దిష్టంగా స్పష్టంగా కంటిన్యూ అవుతూ ఉన్నటువంటి పనులను గురించి తెలుపుతుంది ఈ టెన్స్ అనేది. అర్థమైందనా? పాస్ట్లో రన్ అవుతూ ఉన్నటువంటి పనులను గురించి తెలుపుతుంది ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది. ఈ టెన్స్లోనే ఎందుకు చెప్పాలి? R2 సెంటెన్సెస్గా చెప్పచ్చు కదా. అంటే R2 సెంటెన్సెస్ అంటే ఏమిటి? పాస్ట్లో రన్ అవుతూ ఉన్నటువంటి పనులను గురించి తెలుపుతుంది R2 సెంటెన్సెస్ అన్నమాట. మరి దీనికి R2 వాక్యాలకి డిఫరెన్స్ ఏంటి? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్కి ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి డిఫరెన్స్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. రెండు టెన్స్లు పాస్ట్ గురించే తెలుపుతాయి. రెండు కంటిన్యూ అవుతున్నటువంటి పనులను గురించే తెలుపుతాయి కదా. రెండు పాస్ట్లో రన్ అవుతూ ఉన్నటువంటి పనులను గురించి తెలుపుతాయి ఈ రెండు టెన్స్లు అనేది. బట్ డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనము పని అనేది పక్కాగా జరిగి ఉంటుంది, కానీ ఎప్పుడు జరిగింది అనేది మనకు తెలియదు అనమాట. అంటే స్టార్టింగ్ పాయింట్ చెప్పగలం కానీ ఎండింగ్ పాయింట్ చెప్పలేమన్నమాట ఈ టెన్స్లో. అదే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో టైమింగ్ని, పర్ఫెక్ట్ టైమింగ్ని చెప్పగలము. అర్థమైందనా? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనము టైమింగ్ని చెప్పవచ్చు, ఈ టెన్స్లో టైమింగ్ని మనము చెప్పలేము. స్టార్టింగ్ పాయింట్ చెప్పచ్చు కానీ ఎప్పుడు ఎండ్ అయ్యింది ఆ పని అనేది ఈ టెన్స్లో మనము చెప్పలేము. అర్థమైందనా? ఇప్పుడు ఈ టెన్స్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ఏదైనా సరే ఈ హ్యాడ్ ఉపయోగించవచ్చును. అర్థమైందా? సబ్జెక్ట్స్ ఎన్ని విధాలుగా ఉన్నాయి మనకు? 3 రకాలుగా ఉన్నాయి. మళ్ళీ అందులో సింగులర్స్, ప్లూరల్స్ అని 2 విధాలుగా డివైడ్ చేశారు కదా. ఫస్ట్ పర్సన్ సింగులర్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్, సెకండ్ పర్సన్ సింగులర్, సెకండ్ పర్సన్ ప్లూరల్, థర్డ్ పర్సన్ సింగులర్ అండ్ థర్డ్ పర్సన్ ప్లూరల్స్గా మనకు సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇందులో ఏ సబ్జెక్ట్ ఏ పర్సన్ వచ్చినా సరే ఈ హ్యాడ్ ఉపయోగించవచ్చును. ఇక్కడ పాస్ట్ కదా, హ్యావ్ ఫార్మ్స్ని యూజ్ చేయాలి. ఇక్కడ హ్యావ్ ఫార్మ్స్లో V2 వర్బ్ ఏమవుతుంది? హ్యావ్కు V2 వర్బ్ ఏమవుతుంది? ఎందుకంటే ఇక్కడ పాస్ట్ టెన్స్ని యూజ్ చేస్తున్నాం కనుక. ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో పాస్ట్ గురించి మాట్లాడుతున్నాం కనుక ఇక్కడ పాస్ట్ను మాత్రమే ఉపయోగించాలి. సో ఇక్కడ హ్యాడ్ అనే V2 వర్బ్ని యూజ్ చేస్తాము. హ్యావ్కు V2 వర్బ్ ఏమవుతుంది? హ్యాడ్ అని అవుతుంది కదా. పర్ఫెక్ట్ అంటేనే V3 వర్బ్ని కంపల్సరీగా యూజ్ చేయాలి. సో ఇక్కడ బీన్ అనే V3 వర్బ్ని యూజ్ చేస్తున్నాము. మీకు V3 వర్బ్ ఏమవుతుంది? బీన్ అవుతుంది. కంటిన్యూయస్, ప్రోగ్రెసివ్ అంటేనే మెయిన్ వర్బ్ అనేది INGతో కంపల్సరీగా ఉండాలి. మెయిన్ వర్బ్ని యూజ్ చేయాలి. కంటిన్యూ అవుతున్న పని కదా, రన్ అవుతూ ఉన్నటువంటి పని కాబట్టి V4ని యూజ్ చేయాలి, మెయిన్ వర్బ్ని యూజ్ చేయాలి ప్లస్ ఆబ్జెక్ట్. అర్థమైందా? ఏ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క వాక్యమైనా సరే ఈ ఫార్ములాని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. అర్థమైందా? ఇప్పుడు ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క యూసేజ్ తెలుసుకుందాం. ఒకసారి టైం లైన్ చూద్దాం. ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచరు. ప్రెజెంట్లో ఉంటూ పాస్ట్ గురించి మాట్లాడుతున్నాం కదా,
ఆ పాస్ట్‌లో కూడా ఆ పని అనేది రన్ అవుతూ ఉండాలి. రన్ అవుతూ ఉండాలి. అర్థమైందా? అదే కదా ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే అర్థం ఏమిటి? పాస్ట్‌లో పని జరుగుతూ ఉండాలి. ఆ పని ఎప్పుడు స్టార్ట్ అయిందో చెప్పగలం కానీ ఎప్పుడు ఎండ్ అయింది అనేది ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ చెప్పలేదు. అర్థమైందా? అదే మీరు పర్ఫెక్ట్ టైమింగ్‌ని చెప్పాలి అన్నప్పుడు పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్‌లో చెప్పండి. పర్ఫెక్ట్‌గా మేము ఈ టైంలో మొన్న, నిన్న లేదా 2 రోజుల క్రితము పర్ఫెక్ట్‌గా మీరు ఆ పని నేను చేశాను. ఖచ్చితంగా నేను ఆ టైంకి ఆ పని చేశాను. అంటే టైమింగ్స్‌ని చెప్పాలి అన్నప్పుడు పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్‌లో చెప్పండి. అర్థమైందా లెర్నర్స్? ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్‌లో మనకు టైమింగ్‌ను చెప్పదు. పక్కా టైమింగ్‌ని చెప్పదు. కానీ పని అయితే ఖచ్చితంగా స్పెసిఫిక్‌గా జరిగింది అని చెప్తుందనమాట. పాస్ట్‌లో రన్ అవుతూ ఉన్నటువంటి పనులను గురించి తెలుపుతుంది ఈ టెన్స్ అనేది. అర్థమైందా లెర్నర్స్? ఇప్పుడు ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ యొక్క ఎగ్జాంపుల్స్ చూద్దాం. అంటే టైం చెప్పకుండా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. టైం చెప్తే ఎలా ఉంటాయి? టైం చెప్పడం అంటే సిన్స్, ఫర్, అంటిల్‌ని యూజ్ చేసి చెప్తామన్నమాట. అర్థమైందా లెర్నర్స్? ఇప్పుడు సిన్స్, అంటిల్, ఫర్ యూజ్ చేయకుండా వాక్యాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాం. ఐ హ్యాడ్ బీన్ డాన్సింగ్ ఇన్ పార్టీ. నేను పార్టీలో ఇంకా డాన్స్ ఆడుతూ ఉంటిని అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. నేను పార్టీలో ఇంకా డాన్స్ చేస్తూ ఉంటిని. ఇంకా చేస్తూ ఉంటిని. చూసారా ఇక్కడ ఎప్పుడు జరిగింది అనేది చెప్పలేదు. ఎప్పుడు ఎండ్ అయింది అనేది కూడా మనకు తెలియదు. కానీ ఈ వాక్యం అయితే పాస్ట్‌లో ఖచ్చితంగా జరిగింది అని అర్థము. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది. హ్యాడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. బీన్ అనేది V3 వర్బ్ అవుతుంది. డాన్సింగ్ అనేది V4 అవుతుంది. ఇన్ పార్టీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. V2 వర్బు, V3 వర్బు, V4 వర్బు వచ్చింది అంటే ఈ వాక్యము పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ అని మీరు గుర్తించవచ్చును. అర్థమైందా లెర్నర్స్? హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V4 వర్బ్ వచ్చిందంటేనే అది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ వాక్యము అని మీరు గుర్తించండి. ఈ వాక్యం ఏమవుతుంది? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ యొక్క వాక్యం అవుతుంది కదా. అదే పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్ వాక్యం చెప్పాలి అంటే ఐ వాస్ డాన్సింగ్ ఇన్ పార్టీ ఎస్టర్డే. నేను నిన్న పార్టీలో డ్యాన్స్ చేస్తూ ఉంటిని అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఈ వాక్యం అర్థం ఏమొస్తుంది? నేను పార్టీలో ఇంకా డ్యాన్స్ చేస్తూ ఉంటిని అని వస్తుంది. ఇక్కడ నేను నిన్న పార్టీలో డ్యాన్స్ చేస్తూ ఉంటిని అని మీనింగ్ వస్తుంది. మళ్ళీ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు కదా. రెండు సేమే కదా. రెండు డ్యాన్స్ చేస్తూ ఉంటివి అనే మీనింగ్ వస్తుంది కదా. మళ్ళీ ఎందుకు ఇది యూజ్ చేయకూడదు? దీన్నే ఎందుకు యూజ్ చేయాలి? ఇదెందుకు ఊరికే పని లేకుండా ఈ వాక్యాల్లో చెప్పచ్చు కదా, ఈ టెన్స్‌లో వాక్యాల్ని చెప్పచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఏంటి అంటే అర్థము జస్ట్ ఇక్కడ టైమింగ్‌ని చెప్తాము. పర్ఫెక్ట్ టైమింగ్‌ని చెప్తాము ఈ పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్‌లో. నిన్న అంటే ఖచ్చితంగా నిన్ననే ఈ పని జరిగింది అని అర్థము. బట్ ఇక్కడ ఇంకా ఆడుతూ ఉంటిని అంటే ఇంకా ఆ పని కొనసాగిస్తూ ఉంటిని. కానీ టైం అనేది తెలియదు. పర్ఫెక్ట్ టైం అనేది తెలియదు. అర్థమైందా లెర్నర్స్? పర్ఫెక్ట్ టైమింగ్‌ని చెప్పనప్పుడు ఈ టెన్స్‌లో ఉపయోగించండి. మీరు ఖచ్చితంగా సింపుల్‌గా జస్ట్ ఇలా చెప్పాలి అన్నప్పుడు అదేవిధంగా టైమింగ్‌ని చెప్పాలి అన్నప్పుడు ఈ పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్‌లో ఉపయోగించండి. అర్థమైందా లెర్నర్స్? సిన్స్‌ను, ఫర్‌ను, అంటిల్‌ని యూజ్ చేసి మనము టైంని చెప్పగలం. అంటే ఇంత నుంచి ఇంతవరకు, ఇప్పుడు మొదలుపెట్టాను, ఇన్ని అవర్స్ అని చెప్పగలం. అంతేగాని పర్ఫెక్ట్ టైమింగ్‌ని ఈ టెన్స్‌లో చెప్పలేము. అర్థమైందా లెర్నర్స్? ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్‌కి అదేవిధంగా పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్‌కి డిఫరెన్స్. ఇక్కడ టైమింగ్‌ని చెప్పాము. ఇక్కడ చెప్పలేదు. అర్థమైందా లెర్నర్స్? యూ హ్యాడ్ బీన్ స్పీకింగ్ ఆన్ స్టేజ్. నీవు స్టేజ్ మీద ఇంకా మాట్లాడుతూ ఉంటివి. ఇంకా మాట్లాడుతూ ఉంటివి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం.
యు అనేది సబ్జెక్ట్ అవుతుంది, సెకండ్ పర్సన్ సింగులర్ అవుతుంది. యూకు తెలుగు మీనింగ్ నీవు లేదా నువ్వు అవుతుంది. హ్యాడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. బీన్ అనేది V3 అవుతుంది. స్పీకింగ్ అనేది V4 అవుతుంది. ఆన్ స్టేజ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ అనేది సెకండ్ పర్సన్ ప్లూరల్గా తీసుకున్నప్పుడు, యూకు తెలుగు మీనింగ్ మీరు తీసుకున్నప్పుడు ఈ వాక్యానికి అర్థం మీరు స్టేజ్ మీద ఇంకా మాట్లాడుతూ ఉంటిరి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఉంటిరి అని వస్తుంది. ఇంకా మాట్లాడుతూ ఉంటిరి అని మీనింగ్ వస్తుంది. యు అనేది సబ్జెక్ట్ అవుతుంది. హ్యాడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. బీన్ అనేది V3 వర్బ్ అవుతుంది. స్పీకింగ్ అనేది V4 అవుతుంది. ఆన్ స్టేజ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. వీ హ్యాడ్ బీన్ వాచింగ్ టీవీ. మేము టీవీ ఇంకా చూస్తూ ఉంటివి. మేము టీవీని ఇంకా చూస్తూ ఉంటివి. రాత్రి 12 అయ్యింది, అయినా సరే మేము ఇంకా టీవీ చూస్తూ ఉంటివి. టైం అయినా సరే నిద్రపోకుండా మేము ఇంకా టీవీ చూస్తూ ఉంటివి అని అర్థాన్ని ఇస్తుంది అనమాట. వి అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. హ్యాడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. బీన్ అనేది V3 వర్బ్ అవుతుంది. వాచింగ్ అనేది V4 అవుతుంది. టీవీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. దట్ డే ఐ హ్యాడ్ బీన్ సర్చింగ్ ద ఫైల్. ఆ రోజు నేను ఫైల్ను ఇంకా వెతుకుతూ ఉంటిని. ఆ రోజు నాకు ఇంటర్వ్యూ ఉండే, అయినా సరే నేను ఫైల్ని ఇంకా సెర్చ్ చేస్తూ ఉంటిని, ఇంకా వెతుకుతూ ఉంటిని. టైం అయినా సరే నేను ఫైల్ కోసం ఇంకా వెతుకుతూ ఉంటిని అని అంటుంటారు కదా, అలాంటి సందర్భాల్లో ఈ వాక్యం యూజ్ అవుతుంది. అంటే టైం అయినా సరే నేను ఇంకా వెతుకుతూ ఉంటిని అన్న మీనింగ్ వస్తుంది అనమాట. అంటే ఇంకా ఆ పని జరుగుతూ ఉంది అని చెప్పడానికి ఈ టెన్స్ను ఉపయోగిస్తారు. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను ఉపయోగిస్తారు. అర్థమైందా లర్నర్స్? దట్ డే అనేది ఇక్కడ ఆ రోజు అంటే పాస్ట్లో ఏ రోజు అని, ఎన్నో రోజులు గడిచిపోయి ఉంటాయి కదా, ఏ రోజు అని పర్ఫెక్ట్గా తెలియదు కనుకే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాడాలి. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. హ్యాడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. బీన్ అనేది V3 వర్బ్ అవుతుంది. సర్చింగ్ అనేది V4 అవుతుంది. ద ఫైల్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఆ రోజు నేను ఫైల్ని ఇంకా సెర్చ్ చేస్తూ ఉంటిని, ఇంకా వెతుకుతూ ఉంటిని అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. అదే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి అన్నప్పుడు ఐ వాజ్ సర్చింగ్ ద ఫైల్. నేను ఫైల్ను వెతుకుతూ ఉంటిని. టైమింగ్ని చెప్పాలనుకుంటే చెప్పవచ్చును. అంటే నిన్న లేదా డే బిఫోర్ ఇస్టర్డే ఐ వాజ్ సర్చింగ్ ద ఫైల్ అని చెప్పవచ్చును. అంటే టైమింగ్ని చెప్పాలి అన్నప్పుడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పండి. అర్థమైందా లర్నర్స్? షీ హ్యాడ్ బీన్ కాలింగ్ టు యూ. ఆమె నీకు ఇంకా ఫోన్ చేస్తూ ఉండింది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. షీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. హ్యాడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. బీన్ అనేది V3 వర్బ్ అవుతుంది. కాలింగ్ అనేది V4 అవుతుంది. టు యూ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఆమె నీకు ఇంకా ఫోన్ చేస్తూ ఉండింది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ద డాగ్ హ్యాడ్ బీన్ హ్యావింగ్ బిస్కెట్స్. డాగ్ బిస్కెట్స్ని ఇంకా తింటూ ఉండింది. ఫర్ సపోజ్ డాగ్ని వాకింగ్కి పిలుచుకొని పోవాలి అన్నప్పుడు ఆ డాగ్ ఇంకా తింటూ ఉండింది, అందుకని నేను పిలుచుకొని పోలేకపోయాను. డాగ్ని వాకింగ్కి పిలుచుకొని పోవాలి అన్నప్పుడు డాగ్ ఏం చేస్తూ ఉండేను, ఇంకా బిస్కెట్స్ను తింటూ ఉండేను. ఆ బిస్కెట్స్ని ఇంకా ఫినిష్ చేయలేదు, ఇంకా తింటూ ఉండేను అని అంటుంటారు కదా, అలాంటి సందర్భాల్లో ఈ టెన్స్ను ఉపయోగించండి. ఇంకా పని జరుగుతూ ఉండేను, ఇంకా పని జరుగుతూ ఉండింది అని చెప్తుంటారు కదా, అలాంటప్పుడు ఈ టెన్స్ను ఉపయోగించండి. ద డాగ్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. హ్యాడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. బీన్ అనేది V3 వర్బ్ అవుతుంది. హ్యావింగ్ అనేది V4 అవుతుంది. బిస్కెట్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. హ్యాడ్ హ్యావింగ్ ఇలా యూజ్ చేయవచ్చా అని మీకు డౌట్ రావచ్చు. ఖచ్చితంగా యూజ్ చేయవచ్చును. ఎందుకు అంటే ఇక్కడ హ్యాడ్ అనేది మనకు పాస్ట్ను తెలుపుతుంది. హ్యావింగ్ అనేది ఇక్కడ వాటికి, బిస్కెట్స్ అనేది ఇక్కడ తినుబండారం కదా, అంటే తినే పదార్థం కదా. సో ఇక్కడ బిస్కెట్స్ అనేవి తినుబండారాలు కాబట్టి హ్యావింగ్ అనేది తినే వాటికి కూడా ఉపయోగిస్తారు కనుక ఇలా యూస్ చేయవచ్చును. అర్థమైందా లర్నర్స్? బర్డ్స్ హ్యాడ్ బీన్ డ్రింకింగ్ వాటర్. బర్డ్స్ వాటర్ని ఇంకా త్రాగుతూ ఉండినవి.
బర్డ్స్ వాటర్ని ఇంకా త్రాగుతూ ఉండేవి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. బర్డ్స్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది, హ్యాడ్ అనేది V2 వర్బ్ అవుతుంది, బీట్ అనేది V3 వర్బ్ అవుతుంది, డ్రింకింగ్ అనేది V4 అవుతుంది, వాటర్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. హీ హ్యాడ్ బీన్ స్మోకింగ్, అతను స్మోక్ చేస్తూ అంటే ఇంకా స్మోక్ చేస్తూ ఉండేను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. హీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది, హ్యాడ్ అనేది V2 వర్బ్ అవుతుంది, బీన్ అనేది V3 వర్బ్ అవుతుంది, స్మోకింగ్ అనేది V4 అవుతుంది. మమ్మీ హ్యాడ్ బీన్ కుకింగ్ ఇన్ ద కిచెన్, మమ్మీ కిచెన్లో ఇంకా వంట చేస్తూ ఉండేను, ఇంకా ఫినిషే చేయలేదు. మమ్మీ వంట చేస్తూ ఉండేను, ఎంతసేపు అయినా సరే మమ్మీ ఇంకా ఫినిషే చేయలేదు అన్న మీనింగ్ వస్తుంది. మమ్మీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది, హ్యాడ్ అనేది V2 వర్బ్ అవుతుంది, బీన్ అనేది V3 వర్బ్ అవుతుంది, కుకింగ్ అనేది V4 అవుతుంది, ఇన్ ద కిచెన్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. దే హ్యాడ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఇన్ ద పాస్ట్లో వాళ్ళు క్రికెట్లు ఇంకా ఆడుతూ ఉండేరి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఇంకా ఆడుతూ ఉండేరి అని అర్థము. దే అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది, హ్యాడ్ అనేది V2 వర్బ్ అవుతుంది, బీన్ అనేది V3 వర్బ్ అవుతుంది, ప్లేయింగ్ అనేది V4 అవుతుంది, క్రికెట్ ఇన్ ద పాస్ట్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అర్థమైందంటే పాస్ట్లో అంటే గతంలో వాళ్ళు క్రికెట్ ఇంకా ఆడుతూ ఉండేరి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఈ వాక్యము ఏ టెన్స్లో ఉంది? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది కదా. అదే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వాక్యంలో రాసినట్టయితే దే వర్ ప్లేయింగ్ క్రికెట్ దిస్ సండే అంటే వాళ్ళు ఈ సండే క్రికెట్ను ఆడుతూ ఉండిరి అని అర్థం. అంటే ఇక్కడ పక్కాగా టైమింగ్ని చెప్పవచ్చును, ఇక్కడ చెప్పలేమన్నమాట. అర్థమైందా? ఈ సండే వాళ్ళు క్రికెట్ను ఇంకా ఆడుతూ ఉండిరి అని చెప్పలేమన్నమాట. ఇక్కడ సిన్స్ని ఫర్ని అంటిల్ని యూజ్ చేసి జస్ట్ స్టార్టింగ్ పాయింట్ని చెప్పచ్చు, కానీ ఎప్పుడు ఎండ్ అయింది అనేది ఇక్కడ చెప్పలేమన్నమాట. ఇక్కడ ఖచ్చితంగా పర్ఫెక్ట్ టైమింగ్ని చెప్పవచ్చును, ఇక్కడ చెప్పలేము. అర్థమైందా? వాళ్ళు ఈ సండే ఆడుతూ ఉండేరి, క్రికెట్ను ఆడుతూ ఉండేరి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఈ వాక్యం అనేది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వాక్యం అవుతుంది. ఈ వాక్యం అనేది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాక్యం అవుతుంది. టైమింగ్ని చెప్పాలి, పర్ఫెక్ట్ టైమింగ్ని చెప్పాలి అన్నప్పుడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వాక్యంలో చెప్పండి. టైంని చెప్పకూడదు, ఇంకా ఆ పని జరుగుతూ ఉండింది అని చెప్పాలి అన్నప్పుడు ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాక్యంలో చెప్పండి. అర్థమైందా? దే హ్యాడ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఆల్ సండే. ఆల్ సండే అంటే హోల్ సండే అంటే సండే మొత్తము వాళ్ళు క్రికెట్ను ఇంకా ఆడుతూ ఉండేరి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఇక్కడేమో సండే అని చెప్పచ్చు, అంటే ఇక్కడ టైమింగ్ని అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో టైమింగ్ని చెప్పచ్చు, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో టైమింగ్ని చెప్పకూడదు అని చెప్పారు కదా. మళ్ళీ ఇక్కడ ఏంటి టైమింగ్ని వాడారే అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ గతంలో జరిగిన పని ఇది, గతంలో జరిగింది అంటే పాస్ట్లో జరిగింది. పాస్ట్లో ఎన్నో సండేస్ వెళ్ళిపోయింటాయి కదా, ఎన్నో సండేస్ అనేవి వెళ్ళిపోయింటాయి. అందులో ఏ సండే అని చెప్తారు మీరు? ఏ సండే అని మీరు చెప్తారు. సో ఇక్కడ చెప్పలేము, పర్ఫెక్ట్ సండేని ఇక్కడ చెప్పలేము. ఇక్కడైతే దిస్ సండే అంటే ఈ సండే అంటే ఈ సండేనే మేము ఆడినాము అన్న ఫీలింగ్ వస్తుంది. అంటే లాస్ట్ సండే, ఈరోజు మండే అనుకోండి, నిన్న సండే కదా, అంటే నిన్న ఈ వాక్యం జరిగింది, ఈ పని అనేది జరిగింది అన్న ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ అనేది ఆల్ సండే అంటే సండే అంటే పాస్ట్లో సండే ఏదో ఒక సండే మేము ఈ పని చేసాము అన్న ఫీలింగ్ వస్తుంది. అర్థమైందా? ఇది దీనికి డిఫరెన్స్. వాళ్ళు సండే మొత్తము క్రికెట్ను ఇంకా ఆడుతూ ఉండిరి అని వాక్యం యొక్క తెలుగు అర్థం. దే అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది, హ్యాడ్ అనేది V2 వర్బ్ అవుతుంది, బీన్ అనేది V3 వర్బ్ అవుతుంది, ప్లేయింగ్ అనేది V4 అవుతుంది, క్రికెట్ ఆల్ సండే అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. హోల్ వరల్డ్ హ్యాడ్ బీన్ ప్రేయింగ్ గాడ్ దట్ డే. ఆ రోజు ప్రపంచం మొత్తము ఆ రోజు గాడ్ని ఇంకా ప్రే చేస్తూ ఉండెను, ఇంకా ప్రే చేస్తూ ఉండినారు అనే మీనింగ్ వస్తుంది. ఏ రోజు? పాస్ట్లో ఎన్నో డేస్ వెళ్ళిపోయింటాయి కదా, నిన్న మొన్న ఇంకా ఎన్నో నెలల క్రితం జరిగిన వాక్యము అని కూడా ఇక్కడ మీనింగ్ వస్తుంది. అంటే పర్ఫెక్ట్గా ఈ టైంలో జరిగింది అని చెప్పలేమన్నమాట. పాస్ట్లో ఎన్నో డేస్ అనేవి గడిచిపోయింటాయి కదా, ఆ రోజు అంటే ఏదో ఒక రోజు అని అర్థం అన్నమాట కదా. హోల్ వరల్డ్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, హ్యాడ్ అనేది V2 అవుతుంది,
బీన్ అనేది V3 వర్బ్ అవుతుంది. ప్రేయింగ్ అనేది V4 అవుతుంది. గాడ్ దట్ డే అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఆ రోజు ప్రపంచం మొత్తము గాడ్ను ఇంకా ప్రే చేస్తూ ఉండినారు అని వాక్యం యొక్క తెలుగు అర్థం. అంటే ఇక్కడ పర్ఫెక్ట్ టైమింగ్ని చెప్పలేదు. అర్థమవుతుందా? టీచర్ హ్యాడ్ బీన్ టీచింగ్ ఇన్ ద క్లాస్. టీచరు క్లాస్లో ఇంకా టీచ్ చేస్తూ ఇంకా బోధిస్తూ ఉండేను అని వాక్యం యొక్క తెలుగు అర్థం. టీచర్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. హ్యాడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. బీన్ అనేది V3 వర్బ్ అవుతుంది. టీచింగ్ అనేది V4 అవుతుంది. ఇన్ ద క్లాస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. టీచరు క్లాస్లో ఇంకా టీచ్ చేస్తూ ఉండేను అని వాక్యం యొక్క తెలుగు అర్థం. అర్థమైందా? ఈ విధంగా ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్లాస్లో సిన్స్, ఫర్, అంటిల్ ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి ఎలా ఉపయోగిస్తారు, వీటిని వాడితే మీనింగ్స్ ఎలా ఉంటాయి, వాక్యం యొక్క మీనింగ్స్ ఎలా ఉంటాయి, వాక్యాల యొక్క అర్థాలు ఎలా ఉంటాయి అనేది నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ఈ క్లాస్లో ఏం తెలుసుకున్నాం? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఎప్పుడు ఉపయోగిస్తారు? పాస్ట్లో ఆ పని ఇంకా జరుగుతూ ఉండింది అని చెప్పడానికి ఈ టెన్స్ని ఉపయోగిస్తారు. టైమింగ్స్ని, పర్ఫెక్ట్ టైమింగ్స్ని మీరు చెప్పాలి అనుకున్నప్పుడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పండి. అర్థమైందా? ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది మనకు పర్ఫెక్ట్ టైమింగ్ని చెప్పదు. పని అయితే జరిగింటుంది కానీ ఎప్పుడు అనేది మనకు తెలియదు అనమాట. పాయింట్ ఆఫ్ టైంని, డ్యూరేషన్ ఆఫ్ టైంని చెప్పగలం అంతేగాని ఈ టైం నుంచి ఈ టైంకి ఆ పని జరిగింది అని ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మనకు తెలపదు. అర్థమైందా? ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏమిటి? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ కదా. అంటే ప్రతి ఒక్క వాక్యంలో హ్యాడ్ బీన్, హ్యాడ్ బీన్, హ్యాడ్ బీన్, హ్యాడ్ బీన్, హ్యాడ్ బీన్, హ్యాడ్ బీన్ అంటే ప్రతి ఒక్క సెంటెన్స్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క వాక్యము కంపల్సరీగా ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ని ఫాలో అవ్వాల్సిందే. సబ్జెక్టు ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్టు ప్లస్ V2 ప్లస్ V3 ప్లస్ V4 ఆబ్జెక్ట్ లేదు, రాయట్లేదు. ఇలా కంపల్సరీగా ఈ హ్యాడ్ బీన్ V4 కంపల్సరీ ఈ హ్యాడ్ బీన్ అనేవి ప్రతి ఒక్క వాక్యంలో ఉంటాయి. అర్థమైందంటే ఈ హ్యాడ్ అనేది మనకు పాస్ట్ను తెలుపుతుంది. బీన్ అనేది V3 అంటే పర్ఫెక్ట్ వాక్యం అని తెలుపుతుంది. పర్ఫెక్ట్ టెన్స్ అని తెలుపుతుంది. V4 అనేది ఇక్కడ మనకు రన్నింగ్ అని తెలుపుతుంది. అంటే ఏ వాక్యంలో అయినా సరే V2, V3, V4 ఉంది అంటే అది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క వాక్యము అని అర్థము. అర్థమైందా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.